ప్రతిదాన్ని ఊరికే నువ్వు సహజమైన స్థితిలో చూస్తూ ఉండు. ప్రతీదీ మారుతూ ఉంటుంది. ప్రతి మనిషి యొక్క ఆలోచన, మనిషి, వస్తువు అన్నీ దాని స్థితులను మార్చుకుంటూ వెళ్తుంది. ఆ చూసే నువ్వు నిశ్చలం అని తెలుసుకోవాలి. అంటే చలించేదాన్ని చలించని నీవు చూస్తున్నావని అర్థం. అంటే చలించని దానిలో నీలో చలించేది చూస్తుంది. శరీరం చలిస్తూ ఉంటుంది. చెల్లించని నీవు ఆత్మస్థితిలో ఉన్న ఆత్మ కదలనిది. దానికి ఏ రంగు రూపు ఉండదు. అది నిశ్చలమైన స్థితిలో ఉంటుంది. దాన్ని నువ్వు దర్శించాలి. మళ్ళీ ఆత్మస్థితిలో ఉన్న నువ్వు ఈ కదలని శరీరాన్ని, ఆత్మ ఉంటేనే దానికి కదలిక ఉంది. ఈ కదలని శరీరాన్ని గమనిస్తున్నావు అని తెలుసుకునే స్థితే నిశ్చలమైన ధ్యాన స్థితి. అప్పుడు నీ కళ్ళ నుంచి నీకు నీరు వస్తుంది. హోల్ బాడీ మొత్తం నుంచి నీకు తెలుస్తుంది అసలు ఆనందం అంటే ఏంటో. అది సెల్ఫ్ ఎంక్వైరీలో మాత్రమే తెలుస్తుంది. జ్ఞాని బిగించడు పిడికిలి, జ్ఞాని బ్రుకుటి ముడిపడదు, జ్ఞాని నినాద వివాద రహితుడు, అతను అదృష్టవంతుడు. అంటే జ్ఞాని ఎప్పుడు గుర్తింపు కోరుకోడు. జ్ఞాని ఒక గ్రహాంతరవాసి. ఎవరి మైండ్లో చెత్త ఎక్కువ లేదో అతనికి ఎన్లైట్మెంట్ అవ్వడానికి టైం పట్టదు. ఎక్కువ చెత్త పెట్టుకున్న వాడికి లైఫ్ టైం పడుతుంది. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్తో లింక్ పెట్టకుండా ఆనందంగా ఉంటాడు జ్ఞాని. ఎక్కువ కాలం ఆనందంగా ఉన్నవాడు స్థిరంగా ఉంటాడు. మూడవ స్థితి ఇది. మూడవ స్థితిలో విజయానికి అపజయానికి అతీతంగా ఉంటాడు. మంచి చెడులకు అతీతంగా ఉంటాడు. ఇది మంచి ఇది చెడు అని బేరీజు వేసుకొని చెప్పే స్థితిలో జ్ఞాని ఉండడు. మొదటి 2 స్థితులు కింద పైన పడవచ్చు, కానీ మూల స్థితిలోకి వచ్చినాక నీ ఆనంద స్థితి మారదు. జీవితకాలం ఆనందంగా ఉండటానికి ఒక చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలా ఇన్నోసెంట్గా ఉండటం అనేదే అసలైన ఆనందం. అంటే ప్రెజర్ని యాక్సెప్ట్ చేసి పాజిటివ్గా ఉండటం. అవాయిడ్ ద పెయిన్ అంటారు. బాధించేది ఏది వచ్చినా దూరంగా వెళ్ళిపోవటం. నీ ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేసేది ఏది వచ్చినా నువ్వు దూరంగా వెళ్ళాలి. నీ అసలైన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి. అది ఈగో అయితే మంచిదైతే ఉండాలి. అబద్ధపు ఈగోని వదిలేయాలి. ఆధ్యాత్మికతలో అబద్ధపు ఈగో వెరీ డేంజరస్. దాన్ని వదిలేయాలి. నీ ప్రవర్తన అదుపు తప్పితే ప్రమాదం. ఒక అజమాయిషిలో ఉండటం తప్పులేదు, కానీ అది లేనప్పుడు నువ్వు నీ స్వేచ్ఛను అనుభవిస్తూ